మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 27 మంది వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు అవిశ్వాసం ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ దారావత్ సంతోష్ కుమార్ కు 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మాన పత్రాన్ని సమర్పించారు. ఇదివరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ పదవులపై అవిశ్వాసం చేసినట్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిలర్లు అందరూ కలిసి కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మేము ప్రతిపాదించడం జరిగింది. మాకు 27 మంది సభ్యుల సమర్థన ఉన్నది. సరే, ఈరోజు టీఆర్ఎస్ నుంచి వచ్చి రిజైన్ చేసి వచ్చిన మా సోదరులు, సోదరిమణులు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఉన్న కౌన్సిలర్ల గౌరవ సభ్యులందరూ కలిసి మరి మంచిర్యాల పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలంటే మరి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మరి ప్రేమ్ సాగర్ రావు గారికి అత్యధిక మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. అటువంటి సమర్థుడైన నాయకుడు ఉంటే మరి మంచిర్యాల నియోజకవర్గము, మంచిర్యాల పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని అన్ని రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని కేవలము పట్టణ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా మా పార్టీ మాకు సమర్థించడం జరిగింది. కాబట్టి మేము మెజార్టీ సభ్యులతో సంతకాలు తీసుకొని ఈరోజు కలెక్టర్ గారికి మా మెమోరాండం సమర్పించడం జరిగింది. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి మా సోదరులు, సోదరులు అందరూ కలిసి ఇలా మంచిర్యాల పథాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి కోసం కోరుకుని ఏ స్వార్థాలు లేకుండా విశ్వాసపూరితంగా వాళ్ళు కేవలం అభివృద్ధి కోసమే మేము కూడా మీతో పాటు పయనమవుతాం. గతంలో ఏమీ అభివృద్ధి నోచుకోలేకపోయింది మంచిర్యాల. ఇకనైనా ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే జరగడం వల్ల ఇక ముందు చైర్మన్ గారు ఉంటే, ఆ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు చైర్మన్ ఉంటే గతంలో ఏ పని జరగలేదు, ఇప్పుడు కూడా అవుతుందో కాదని చెప్పి అందరూ వాళ్ళ సొంతంగా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ రావడం జరిగింది. దానికోసం ఈరోజు అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది.